చెప్తారు శంకుస్థాపన చేస్తామని, రేపు పవన్ కళ్యాణ్ గారు దాన్ని బలపరుస్తారు, దానికి లోకేష్ గారు ఇంకోసారి విజిట్కి వెళ్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి రోజు మీడియాలో ఉండి టాపిక్ డైవర్ట్ చేసుకోవడానికి తప్పితే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పెట్టడం తప్పితే లక్షల కోట్లు వీళ్ళు తీసుకొచ్చేది ఏం లేదు సార్. వీళ్ళు 2 సంవత్సరాలు అయిందో లేదో 3,62,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్రని అప్పుల దెబ్బగా మార్చినటువంటి ఈ ప్రభుత్వానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి పెడతారు సార్? వీళ్ళు చేసేటటువంటి దౌర్జన్యాలు ఇందా చెప్తా ఉన్నారు, ఆ కంపెనీలు వచ్చినాయి, ఈ కంపెనీలు వచ్చినాయి. కోకా కోలా కంపెనీ ఎక్కడికి పోయింది సార్? తెలంగాణకు పారిపోయింది. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు డబ్బులు అడుగుతా ఉంటే మేము ఇక్కడ పెట్టలేం బాబు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతే, అనంతపురంకి వెళ్ళాము, ఇచ్చిన ల్యాండ్లు మేము ఎనిక్కిస్తామని చెప్పేసి సెక్రటేరియట్ దగ్గర సార్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పెట్టుబడిదారులంతా కూడా మా పొలాలు మాకు ఇచ్చినటువంటి మీరు ఎనికి తీసుకొని రద్దు చేసుకోండి మహాప్రభు, మాకు వద్దాయా మేము వెళ్ళిపోతామని చెప్పేసి సెక్రటేరియట్ లో లైన్లు. అంటే చిన్నప్పరెడ్డి గారు సరే 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 ఇప్పుడు వాటి గురించి కంటే కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు కంపెనీలు వస్తాయని చెప్తే సరే, ఇప్పుడు కంపెనీలు యజమానులు మేము పెడుతున్నామని చెప్తే కూడా నమ్మకంగా లేవా సార్? ఇప్పుడు ఇందాక బ్రదర్ చెప్పారు గూగుల్ సెంటర్ వచ్చిందంట. అదానీ గూగుల్ సెంటర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అదానికి సంబంధించినటువంటి వాళ్ళ సంస్థ అంతా వచ్చి అదాని గ్రూపుకు సంబంధించినటువంటిది స్టార్ట్ చేసిన దాన్ని వీళ్ళు గూగుల్ సెంటర్ గా మార్చి మేము పెట్టామని చెప్పేసుకుంటాం. ఇలా చెప్పుకోవటం తప్పితే వీళ్ళని చూసి ఒక్క ₹1 కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు. విజనరీ అంట. ఏం కాదు చిన్నప్పరెడ్డి గారు ఇక్కడ సారీ మధ్యలోకి వస్తుంటే సారీ కాదు చిన్నప్పరెడ్డి గారు ఒక్క విషయం లేదు మీకే లేదు మీ గురించి మాట్లాడుతాను నేను లేదు మీ గురించే మాట్లాడుతాను చిన్నప్పరెడ్డి గారు. ఇప్పుడు దానికి లోకేష్ గారు కూడా ఆన్సర్ ఇచ్చారు కదా, నిజంగా జగన్ గారు తీసుకొచ్చి మేము వెల్కమ్ చెప్తాం, ఏదైనా మనకు రాష్ట్రానికి కావాలి, ఇప్పుడు రాజకీయాలు కాదని చెప్పారు కదా. ఇప్పుడు మీరు తీసుకొచ్చారన్న వాస్తవం ఇప్పుడు మీరు చెప్తున్నారు, నిజంగా వాళ్ళు తీసుకొచ్చినందుకు అయితే మేము కూడా వెల్కమ్ చెప్తాను వీళ్ళు చెప్తున్నారు. సరే ఇప్పుడు ఏ కంపెనీ వచ్చినా పరిశ్రమలు రావటం ముఖ్యమా? మనకి పరిశ్రమలు రావాలంటే ఏం చేయాలో ప్రతిపక్షంగా మీరు ఏమైనా అడ్వైజ్ ఇవ్వడం ముఖ్యమా? సార్ అబద్ధాలు చెప్పటం మానుకోవాలి సార్. తెలుగుదేశం కూటమి అబద్ధాలు చెప్పటం మానుకొని ప్రజలకి నిజంగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ఎవరు వెల్కమ్ చేయకుండా ఉంటారు సార్? ప్రతి వాళ్ళని కూడా వెల్కమ్ చేస్తాం. కానీ వీళ్ళు స్క్రీన్ మీద చెప్పటం తప్పితే, ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాపించుకోవటం తప్పితే నిజంగా ఇచ్చినటువంటి ఉద్యోగాల లిస్టు వీళ్ళ దగ్గర ఏదైనా ఉంటే అధికారికంగా ప్రకటించమన్నా. మేమేమన్నా 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము అఫీషియల్ గా చెప్తున్నాగా. శాలరీస్ ఇస్తుంది కదా, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా శాలరీస్ ఇస్తుంది కదా మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకి. సాక్ష్యమే కదా, చూపించమనండి, ఒక సాక్ష్యం చూపించమనండి.